పితృపక్షం ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. మనిషి తన జీవిత కాలంలో 3 రకాల రుణాలను తీర్చుకోవాలని మన పెద్దలు చెప్తారు. దేవతల రుణం, గురువుల రుణం, ఋషుల రుణం. మన పూర్వీకులైన పితృదేవతల రుణం మనం తప్పకుండా తీర్చుకోవాలి. పితృ రుణాన్ని తీర్చడానికి ఉద్దేశించిన కాలమే పితృపక్షం. భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి నుంచి మహాలయ అమావాస్య వరకు ఉన్న 15 రోజులను పితృపక్షంగా పిలుస్తారు. ఈ 15 రోజులు పెద్దలకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. ఈ 15 రోజుల పాటు పితృకార్యాలు నిర్వహిస్తారు కనుక ఎలాంటి శుభకార్యాలు చేయరు. పితృదేవతలను తలుచుకుంటారు. వీటిని మహాలయ పక్షాలు అని ఎందుకు అంటామంటే, మహాభారతంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో పండ్లతో నిండిన చెట్టు కనిపించింది. పండు కోసుకొని తిందామని అనుకోగా ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. ఇక లాభం లేదు అనుకొని కనీసం దప్పికైనా తీర్చుకుందామనుకొని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందు ఉంచుకున్నాడు. ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పు ఏమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని మదనపడుతూ ఉండగా ఆకాశవాణి ఇలా పలికింది: కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు, కానీ భూలోకంలో పితృరుణం తీర్చుకోలేదు. అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని మాటలు వినిపించాయి. దాంతో కర్ణుడు సూర్యుణ్ణి ప్రాధేయపడి తిరిగి భూలోకానికి వచ్చి పితృకార్యాలను చేసి అన్నదానాలు చేసి తిరిగి స్వర్గానికి వెళ్తాడు. ఇలా కర్ణుడు భూలోకానికి వచ్చిన ఈ 15 రోజులకే మహాలయ పక్షం అని పేరు. ఈ మహాలయ పక్షంలో పూర్వీకులు తమ వారి వద్దకు తిరిగి వస్తారని విశ్వసిస్తారు. అందుకని వారిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రాద్ధ కర్మలను ఆచరించాలి. వారికి ఇష్టమైన వంటలు చేసి వారిని స్మరించుకుంటూ ఆవులు, కుక్కలు, కాకులకు పెట్టాలి. ఇది కాకుండా బ్రాహ్మణులకు, పేదలకు ఆహారం, వస్త్రాదులను ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి ఆశీర్వాదాలు ఇస్తారు. 15 రోజులు వీలు లేని వారు కనీసం వారికి ఇష్టమైన మహాలయ అమావాస్య రోజైనా సరే శ్రాద్ధ కర్మలను ఆచరించాలి. అన్నదానాలు చేయడం వల్ల పెద్దల ఆశీస్సులు లభించి వంశాభివృద్ధి జరుగుతుంది. పుత్రులు రుణం తీర్చుకుంటేనే పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. ఈ రుణం తీర్చుకునేందుకు ఈ 15 రోజులు చాలా ప్రత్యేకమైనవి. నిత్యం కుదరని వాళ్ళు తమ పితృదేవతలు ఏ తిథి రోజు చనిపోయారో ఆ రోజు, ఈ 15 రోజుల్లో ఆ రోజు, ఆ తిథి రోజు శ్రాద్ధం నిర్వహిస్తే పితృదేవతలు సంతోషిస్తారు. ధన్యవాదాలు.